హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా నేను ఏ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానని. సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ములక్కాడ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ములక్కాడ నిల్వ పచ్చడిని కనుక చేసినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండానే సంవత్సరం పాటు మనకి పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఈ పచ్చడిని ఎక్కువ కాయలతో కనుక చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన కొలతల్ని డబల్ చేసుకోండి. మరి చూస్తుంటేనే నోరూరించే ఈ ములక్కాడ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఈ ములక్కాడ నిల్వ పచ్చడిని చేయడానికి నేను ఇక్కడ 3 ములక్కాడలను తీసుకున్నాను. మనము ఈ నిల్వ పచ్చడిని పట్టుకోవడానికి ములక్కాడల్ని మంచిగా ఎంచుకొని తీసుకోవాలి. అంటే కాయ బాగా తయారవ్వాలి. ములక్కాడలు ఎండిపోయి ఉండకూడదు, మరి సన్నగా కూడా ఉండకూడదు. ఇలా మంచిగా కండపట్టిన ములక్కాడలు అయితే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ములక్కాడల్ని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఎక్కడ కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం వాడే గంటెలు కానీ, గ్లాసులు కానీ, స్పూనులు కానీ, ప్లేట్లు అయినా సరే అన్నీ కూడా డ్రైగా ఉండాలి. ఎక్కడ కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. నీట్గా తడి లేకుండా తుడుచుకున్న ఈ ములక్కాడల్ని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరబెట్టుకోండి. వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక 50 గ్రాముల చింతపండుని వేసుకోండి. మనం తీసుకున్న 3 ములక్కాడలకి 50 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి చింతపండుని. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు కూడా వేడి నీళ్ళని వేసుకొని చింతపండుని ఒక అరగంట పాటు బాగా నాననివ్వండి. మనం ములక్కాడలని తడి లేకుండా తుడుచుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని ములక్కాడని 2 అంగుళాల పొడవున కట్ చేసుకోండి. ములక్కాడని కట్ చేసేటప్పుడు పీచు రాకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని ములక్కాడల్ని కట్ చేసుకున్న తర్వాత రెడీగా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆవాలను వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల మెంతుల్ని కూడా వేసుకోండి. రెండింటిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మెంతులు, ఆవాలు సరిగ్గా ఫ్రై అయితేనే మనకి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లో వేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు కూడా మనకి చక్కగా నానిపోయింది. చేతితోనే చింతపండుని ఒకసారి బాగా స్మాష్ చేసినట్లుగా చేసుకోవాలి. చేతితో కలిపేటప్పుడు చేతిని నీట్గా వాష్ చేసుకొని చింతగుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని, స్ట్రైనర్ని తీసుకొని గుజ్జుని, పిప్పిని సపరేట్ చేసుకోండి. పిప్పిలో కూడా ఇంకా చింతగుజ్జు అనేది ఉంటుందండి. దీన్ని వేస్ట్గా పడేయకుండా పప్పులోకైనా సాంబార్లోకైనా వాడచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చింతగుజ్జుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చింతగుజ్జు ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో 4 స్పూన్ల వేరుశనగ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్న ఆవాలని, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 300 గ్రాముల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 2 ఇంచుల పొడవుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ములక్కాడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ములక్కాడల్ని ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా ఫ్రై అయినా సరే మనం పచ్చడిని కలిపేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ములక్కాడల్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ములక్కాడల్ని వేయించిన ఆయిల్లోనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆవాల్ని, 1 స్పూన్ మినపప్పుని, 2 స్పూన్ల పచ్చెనపప్పుని వేసి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 10 ఎండుమిరకాయలని, 2 రెమ్మల కరివేపాకుని ముందుగానే నేను కడిగి నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. కరివేపాకుని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని కొన్ని వెల్లుల్లి రేకల్ని పుట్టి తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఉన్న వేడికి వెల్లుల్లి రేకలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తాలింపు చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పచ్చికారాన్ని వేయండి. ఏ కప్పుతో అయితే కారాన్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు కన్నా 2 స్పూన్ల తక్కువ సాల్ట్ని వేయండి. కావాలంటే పచ్చడి ఊరిన తర్వాత మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం తక్కువే వేసుకోండి.
మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్ని, చింతపండు గుజ్జుని కూడా వేసి గరిటెని తీసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కూడా ములక్కాడ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తాలింపుని వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, తాలింపు మొత్తం కూడా ఈ ములక్కాడ ముక్కల్లో వేయాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలిపి ములక్కాడ ముక్క విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి పచ్చడిని. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన ఏదైనా మూతను పెట్టి ఆ మూతకి ఏమైనా హోల్ ఉన్నట్టయితే ఆ హోల్ని కూడా కవర్ చేసి ఒక రోజు మొత్తం కూడా పచ్చడిని ఊరనివ్వండి. నేను ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చడి కూడా బాగా ఊరి ఆయిల్ కూడా పైకి తేలాడుతూ ఉంది చూడండి. మీకు పచ్చడిలో ఇంకా ఆయిల్ ఎక్కువ ఉండాలి అంటే గనక వేరుశనగ ఆయిల్ని వేడి చేసి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా ఊరిన పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోండి. నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. వీడియోలో పచ్చడిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడిని వేసుకొని తిన్నారంటే చాలు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.